ఉత్కంఠ రేపుతున్నటువంటి తెలంగాణ లోక్సభ నియోజకవర్గాల్లో అయితే ఎవరు అధికారంలోకి వస్తారు అనేటువంటిది స్పష్టంగా తేలిపోయింది. అయితే పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఉంది. బీఆర్ఎస్ అసలు పోటీలో కూడా లేని పరిస్థితి తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్స్ పై తమదైన విశ్లేషణను అందించేందుకు మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్పర్సన్ గోనె ప్రకాష్ రావు గారు మనతో అమెరికా నుంచి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ రావు గారు, నమస్కారం సార్. నమస్కారం అన్న. సార్, తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? అంటే మొదటి నుంచి కూడా మీకు బీఆర్ఎస్ కి ఆ, ఆ, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, కొన్ని కొన్ని చోట్ల ఖాతా కూడా ఓపెన్ చేయడం చాలా కష్టమే అని మీరు ఇప్పటికే చెప్పి ఉన్నారు. ఇప్పటికే ఆ ట్రెండ్స్ కూడా అలా ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి ఏం కామెంట్ చేస్తారు సార్ ఇప్పుడు? సార్ ఒకటి సార్, మనం మొదలే మాట్లాడుకున్నాము నామినేషన్ కంటే ముందే. ఉమ్, వస్తే ఒక మెదక్ సీటు లేకపోతే లేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుందనేది నేను ఇంకా టీవీ స్క్రీన్ మీద చూడలేదు. నేను అమెరికాలో ఉన్నాను, అక్కడ వాళ్ళందరూ ఉన్నారు. దీనికోసం వచ్చాను. అది రిజల్ట్ నేను చూడలేదు. టీవీ ఇప్పుడే ఓపెన్ చేశారు వాళ్ళు. సో ఇక్కడ ఏముందంటే, నేను అనుకుంటున్న 17లో 7 నుంచి 9, ఇప్పుడు ఎట్లుందో ట్రెండ్స్ ఎట్లున్నాయో తెలియదు. 7 to 9 ఆఫ్ బీజేపీ, 7 to 9 కాంగ్రెస్, ఒకటే ఎంఐఎం. ఉమ్, బీఆర్ఎస్ నో ఛాన్స్, మెదక్ కూడా నో ఛాన్స్. ఓకే. అది నిన్న మాట్లాడినప్పుడు నో ఛాన్స్. ఇప్పుడు మరి మీ ట్రెండ్స్ లో ఎట్లా కనిపిస్తుందేమో. కానీ నేను అనుకుంటున్న 17లో ఒక 2-3 సెకండ్ పొజిషన్ వచ్చే ఛాన్స్, ఓకే. ఒక 4-5 డిపాజిట్ పోయే ఛాన్స్. కడమ 15 ఏదైతుందో థర్డ్, 2 or 3, 14 to 15 పూర్ థర్డ్. ఒక సీట్ రాదు. ఉమ్, అలాగే బీజేపీ 7 మినిమం. నేను అనుకుంటున్న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, షేవెల్లా, మల్కాజ్గిరి 6 అండ్ జైరాబాద్ 7, మినిమం 7. అండ్ మెదక్ ఈజ్ ఎ ఛాన్స్. అండ్ మహబూబ్ నగర్. ఇది 7 + 2 9 అవుతుంది. ఉమ్, ఏది మెదక్ అండ్ మన మహబూబ్ నగర్ వస్తే 9 అవుతుంది. ఓకే. కాంగ్రెస్ ఆటోమేటిక్గా 7. కాంగ్రెస్ కు పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ అండ్ మహబూబాద్, నాగర్ కర్నూలు. కాంగ్రెస్కి ఏదైతుందో నల్గొండ ఉమ్, అండ్ భువనగిరి కూడా ఏదైతుందో బీజేపీ అన్నారు. మరి నిన్నటి వరకు ట్రెండ్స్ ఎట్లుందో మీరు చెప్పాలి. మీ దగ్గర ఏం కనపడుతుంది? భువనగిరి ఏముంది? ఎవరు లీడ్? ఎవరున్నారు సార్ లీడు? భువనగిరి కాంగ్రెస్ లీడ్ ఉంది ఇప్పటి వరకు. కాంగ్రెస్ లీడ్ గా ఉంది. అక్కడ ఉండే సిచ్యువేషన్ లో బీజేపీ నల్లగొండ గానీ ఖమ్మం గానీ చాలా కష్టం. అవును అక్కడ సార్. ఖమ్మంలే బీజేపీ అనేది చాలా రూరల్ లో కష్టం. టౌన్లలో ఏమని ఉంటుంది. బీజేపీ రిజల్ట్ అక్కడ ఏదైతుందో ఇవాళ నల్గొండ 2 సీట్లు కానీ, ఖమ్మం కానీ 3 సీట్లు. అంటే ఆటోమేటిక్ ఏదైతుంది ఇప్పుడు మెదక్ అండ్ మహబూబ్ నగర్ కి ఆడైతే 9 అవుతుంది. ఉమ్, కాంగ్రెస్ 7, 16 ఒకటే మేము ఉన్న సిచ్యువేషన్ లో. నేను అనుకుంటున్నా వస్తే సెకండ్ పొజిషన్ ఏదైతుందో నల్గొండ సెకండ్ పొజిషన్ వస్తుంది. థర్డ్ అక్కడ బీజేపీ రావచ్చు. అట్లే ఇక్కడ మాత్రము భువనగిరిలో బీజేపీ సెకండ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఉమ్, అట్లా ఏదైతుందో అక్కడ మన వరంగల్లో బీజేపీ సెకండ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కడమ ఒక 2 స్థానాలు తప్పితే కడమ 15 స్థానాల్లో 14 నుంచి 15 స్థానాల్లో 3వ స్థానము. ఒక 4-5-6 డిపాజిట్ 16% రావాలి. డిపాజిట్ అంటే ఉమ్, డిపాజిట్ పోయే అవకాశం కూడా ఉంది. దీని తర్వాత కేల్ కథం దుకాన్ బంద్ అన్నట్టు ఏదైతుందో బీఆర్ఎస్ ఇస్ క్లోజ్ నౌ. బీజేపీ అండ్ కాంగ్రెస్. ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి గారు తప్పు చేశాడు. రెఫరెండం అన్నాడు. ఇది రెఫరెండం. ఓకే. సపోజ్ 9 వచ్చింది అనుకోండి, తను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి, తన సొంత కొడంగల్, సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ మ్యాక్సిమం 8 or 9 టైమ్స్ టచ్ చేశాడు. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేశాడు. అది పోయేది ఉంటే మాత్రము ఖచ్చితంగా రెఫరెండం అన్నాడు కనుక పార్టీలో రేపు మంత్రివర్గం అయిన తర్వాత ఖచ్చితంగా అసమ్మతి అనేది 78 నుంచి 83 ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఉద్దండు తెలంగాణ ఉద్యమంలో 1971లో ఇందిరాగాంధీ గాలి దేశమంతా వీస్తే ఇక్కడ తెలంగాణ ప్రజాసమితి పార గుర్తు మీద అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది. సపరేట్ తెలంగాణ పేరు మీద, తెలంగాణ ప్రజాసమితి పేరు మీద అప్పుడు 14 మాత్రమే. 77లో 15 అయినాయి. తర్వాత 2009లో 17 సీట్లు అయ్యాయి. 14, 15, 17 డీలిమిటేషన్ 77 అయింది. 77లో ఒకటి పెరిగింది. మళ్ళీ 77 తర్వాత 2009 అయింది. 2 పెరిగినాయి.
14లో 10 స్థానాలు గెలిచాయి. అటువంటి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ 78లో గెలిచింది. అటు జనతా ప్రభుత్వం కేంద్రంలో, ఇక్కడ వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి, స్టేట్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి. ఉద్దండులు అయితే జనతా పార్టీ, అయితే కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వం వహించి ప్రభుత్వం తెచ్చిన తర్వాత విత్ ఇన్ 10 days లో సమ్మతి స్టార్ట్ అయింది. 10 days లో అసమ్మతి ఎవరు? సరోజిని పుల్లారెడ్డి గారు, కోదాటి రాజమౌళి గారు, టి అంజయ్య గారు, ధర్మారెడ్డి గారు, సి జగన్నాథరావు గారు, ఇంకొక 6th person ధర్మారెడ్డి ఆఫ్ వరంగల్. 6 ఇందిరాగాంధీ దగ్గరికి 11వ రోజు 12వ రోజు పోయారు. March 6th of 78 గవర్నమెంట్ ఫామ్ అయితే 17th or 18th ఢిల్లీకి వెళ్ళారు మమ్మల్ని ఓడించిండని. అట్లా 4 ముఖ్యమంత్రులు మారారు: చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకట్రామరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. 89లో మళ్ళా అదే చెన్నారెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశాన్ని ఓడించి 7 సంవత్సరాల తర్వాత రామారావు గారిని ఓడించి ప్రభుత్వం వస్తే 1 yearలో దిగిపోయాడు చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. అటువంటి ఉద్దండులు నువ్వు దించిన చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ వాళ్ళే కదా అప్పుడు లీడ్ చేసిన వాళ్ళంతా, రాజారావులు, జీవి సుధాకర్ రావులు, మాణిక్యరావులు, అంజయ్యలు, వీళ్ళంతా లీడ్ చేసిన వాళ్ళంతా వీళ్ళే. తో ఇప్పుడు రెఫరెండం అన్నాడు కనుక రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ కూర్పు అయిన తర్వాత ఒక 6 ఇవ్వగలుగుతాడు. దాని తర్వాత కుంపటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అతనికి చిక్కుల్లో పడతాడు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కానీ ఇట్లా రెఫరెండం అని లేదు. ఒక జాతీయ పార్టీ, ఇట్ ఈస్ ఏ కాంగ్రెస్ పార్టీ, ఇస్ ఏ నేషనల్ పార్టీ, ఇది రీజనల్ పార్టీ కాదు. రెఫరెండం అని ఎవరు అనలే, జాతీయ పార్టీ పర్మిషన్ ఇస్తారని. కానీ ఏకపక్షంగా రేవంత్ రెడ్డి గారు రెఫరెండం అన్నాడు. సపోజ్ 9 వచ్చింది అనుకోండి, 7 కదా కాంగ్రెస్, ఎంఐఎం కలుపుకున్నా కూడా మెజార్టీ కదా. 17 సీట్లుంటే 18 కదా, మోర్ దాన్ 50% వచ్చినట్టే కదా. వచ్చినప్పుడు ఏదైతుందో చిక్కుల్లో పడతాడు ఖచ్చితంగా. ఏదైతుందో ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా ఏదైతే ఉన్నాయో, నిరుద్యోగ భృతి కానీ, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, ఉద్యోగ కల్పన కానీ. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఆ ఉద్యోగాలు ఎప్పుడైనా ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్ ఇప్పుడు కాలే, ఓన్లీ నియామక పత్రాలు మాత్రమే లాల్ బహదూర్ స్టేడియంలో ఇచ్చారు. అంతే తప్పితే టెక్నికల్ గా గవర్నమెంట్ అనేది కంటిన్యూటీ, అది ఎవ్రీథింగ్ ఆఫ్ ఎగ్జామ్ అంతా అయిపోయింది, సెలక్షన్ అయిపోయింది, ఓన్లీ పెండింగ్ ఉండే డ్యూ టు ఎలక్షన్ దాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజులు ఏదైతుందో కాంగ్రెస్ లో 9 వచ్చినప్పుడు బీఆర్ఎస్ అనేది అవసరమైతే, నేను అనుకుంటున్నా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ లో అడ్జస్ట్ కాకపోతే దే విల్ గో ద బీజేపీ. ఓకే, ఈరోజు మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం పడిపోయింది, కర్ణాటకలో పడిపోయింది. ఇక్కడ కూడా ఏకపక్ష నిర్ణయాలు కానీ, ఒక ముఖ్యమంత్రి ఎలాగైతే ఫ్రీడమ్ ఇస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, కానీ ఏదైతుందో మాటలు ఏదైతుందో ప్రతిపక్షంలో ఏదైతే మాట్లాడుతారో ప్రాంతీయ పార్టీ టైప్ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చేంజ్ చేసుకోవాలా, చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు. మంత్రివర్గ కూర్పులో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు వస్తాయి. రెఫరెండం అనేది అనకపోనుండే, అనడం తప్పు చేశాడు. ఖచ్చితంగా ఏదైతుందో రేపు బీజేపీ తోటి చాలా స్ట్రాంగ్ గా ఏదైతుందో మనము ఎదుర్కొనవలసి వస్తుంది. రేపు గ్రామ స్థాయిలో మున్సిపాలిటీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఇవన్నిట్లో బీజేపీ విస్తృతంగా తెలంగాణ ప్రాంతంలో కాన్సన్ట్రేషన్ చేస్తుంది. తర్వాత ఇది ఒక మనీ పుల్లింగ్, అంటే ఈ భారతదేశంలో ఈ రోజు కలకత్తా కానీ, ఢిల్లీ కానీ, బాంబే కానీ, కర్ణాటక కానీ ఏది సర్దుకోదు. ఇక్కడ మస్కా ఉంది, ఇక్కడ ఇసుకలో తేలు తీయొచ్చు, నూనె, ఇసుకమే ఆయిల్ తీయొచ్చు. ఇక్కడ డబ్బులు ఫీడింగ్ ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవుతుంది అనేది ఆల్రెడీ మోడీ గారు చెప్పారు, షా గారు చెప్పారు, మొన్న చెప్పారు కదా మీటింగ్స్ లో, పోతున్నాయని డబ్బులు. వాళ్ళకి ఎక్కడి నుంచి మనీ పుల్లింగ్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళకు ఎక్కడ ఎవరు ఇస్తారో ఏ ప్లేయర్లు అనేది ఆటోమేటిక్ గా తెలుసు. ఖచ్చితంగా ఏదైతుందో ఇక్కడ కాంగ్రెస్ ని కట్టడి చేయడానికి కోసం ఏఐసిసి ఏదైతుందో 50% ఈ తెలంగాణతో అక్కడ నడవడం జరుగుతుంది. దీన్ని ఆపడానికి కోసం ఏదైతుందో ఈ గవర్నమెంట్ ను, ఇక్కడి కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. చాలా ఈజీగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది 3 నెలల కిందనే చాప కింద నీరులా రామ్ మందిర్ అయిన తర్వాత ఎక్కడైతే 3 నెలల కింద
ఇది ఏమంటారు అక్షంతల పేరు మీద ప్రతి గ్రామానికి 90% రూరల్లో రీచ్ అయింది, ప్రతి ఇంటికి ఓకే 90%. అది నాకు కూడా మొన్ననే ఒక 1 వీక్ బ్యాకే తెలుసు, ఏదో మీ ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పాను. సార్. అవును. సిస్టమేటిక్ ఏదైతుందో వాళ్ళు ఎవ్రీ విలేజ్ లో 90% రీచ్ చేశారు. ఈ రోజు బీజేపీకి ఈ రోజు రిజల్ట్ వస్తుందంటే మెయిన్ ఏదైతుందో అక్షంతల రాముని శ్రీరామనవమికి ప్రతి గ్రామంలో పూజలైతే అయ్యేవాళ్ళు కూడా ఈసారి మనం మోడీకి వేయాలని కూడా చెప్పడం జరిగింది. సిస్టమేటిక్ గా మనీ ఏదైతుందో క్యాండిడేట్స్ కి చేశారు, సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ను సిస్టమేటిక్ చేసిండ్రు. వాళ్ళ పార్టీ వాళ్ళని కాకుండా ఎవరైతే కొంత స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి క్యాండిడేట్ చేసిండ్రు. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కి ఏదైతుందో ఇబ్బంది పెట్టడానికి కోసము ఏఐసిసికి ఇక్కడి నుంచి ఫండింగ్ పోతుంది కనుక దీన్ని ఆపడానికి కోసం దీన్ని ఇబ్బందులో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు దూకుడు తక్కువ చేసి సిస్టమేటిక్ గా అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్, గ్రాస్ రూట్ ఏదైతుందో చాలా పగడ్బందీగా చేయకపోతే ఇబ్బందులో పడతాడు. ఈ యొక్క రెఫరెండం ఇష్యూలే రేపు మంత్రివర్గం అయిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఒక వాయిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. దానికోసం జాగ్రత్త ఉండాలా. రేవంత్ రెడ్డి గారు ప్రజలతో మమేకమై ఏకపక్ష నిర్ణయాలు కానీ స్టేట్మెంట్స్ గతంలో ఏదైతే పాపులారిటీ కోసము ఏదైతే స్లోగన్స్ ఇచ్చారో, మొన్న ఒక ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ను నేను కేంద్ర మంత్రి చేస్తాను, ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి హసీమదాక్ వాళ్ళెవరో కార్యకర్తలు వాళ్ళ సపోర్టర్స్ మావాడు మంత్రి కేంద్ర మంత్రి అని ఒక ముఖ్యమంత్రి నుండి నేను మంత్రి చేసి తీసుకొస్తా. ఎక్కడ మంత్రి అండి? కేంద్రంలో ఎంత వస్తాయో నీకు తెలుసు కదా. అంటే ఇటువంటి మాటలు ఏదైతుందో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతుందో హుందాగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. ఈరోజు పగడ్బందీగా దొరికిపోతుండు కేసీఆర్. కానీ దానికంటే ముందే నువ్వు చెర్లపల్లి జైల్లో 2 బెడ్రూమ్ కడతానే ఒక ముఖ్యమంత్రిగా ఇట్ ఇస్ నాట్. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ లేదా ఏదైతుందో ప్రాంతీయ పార్టీలో ఆ భాష మాట్లాడాలి. 2 బెడ్రూమ్ చెర్లపల్లి కట్టుడు ఏంటండి? 2 బెడ్రూమ్ చెర్లపల్లి కట్టగలుగుతాను. ముఖ్యమంత్రి కోసం ఈయన జైలు పోతే 2 బెడ్రూమ్ సపరేట్ కట్టారు ఆయనకు, తప్పు కదా అది. అవును సార్. కేసీఆర్ దొరికిపోయాడు. ఈ కేసులో మనం అనుకున్నాము, మనం ఏదైతుందో ఆయన ఒక్కడే కాదు, కేటీఆర్, సంతోష్ అండ్ హోమ్ సెక్రటరీ, డిఐజీ, సిటీ కమిషనర్, ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ జైలుకు పోవడం ఖాయం. ఫోన్ ట్యాపింగ్ లో ఖచ్చితంగా జైలు పోవడం అనేది ఖాయము. కానీ రేవంత్ రెడ్డి గారు బి అలర్ట్, మంత్రివర్గము తొందరపాటు చర్యతో చేయొద్దు, చేస్తే మునిగిపోతారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు వెయిట్ చేయాలా, సాగదీయాలా. హైకమాండ్ లో ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఈవెన్ 9 ఓడిపోయినా కూడా 9 ఓడిపోతే కూడా సేవ్ ఉంటది. మంత్రివర్గాన్ని ఏదైతుందో ఇప్పుడు విస్తరింపజేయద్దు. ఆఫ్టర్ లోకల్ బాడీ, ఇమీడియట్ లోకల్ బాడీనే, లోకల్ బాడీ తర్వాతనే పర్ఫార్మెన్స్ మీద పర్ఫార్మెన్స్ ఎవరైతే వాళ్ళు ఆ జిల్లాలో వాళ్ళ నియోజకవర్గంలో పర్ఫార్మెన్స్ చూపుతారో, కష్టపడతారో, అలాగే మంత్రి అవసరం మంత్రివర్గం అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ లేనప్పుడు మంత్రివర్గం తీసేసి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేర్చుకునే ప్రయత్నం చేయాలి హైకమాండ్ పర్మిషన్ తోటి. కానీ మంత్రివర్గం మాత్రము కంప్లీట్ ఇప్పుడు ప్యాక్ చేస్తే మాత్రము అసమ్మతి అనేది స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే జరుగుతుంది. 7 నుంచి 9 వస్తాయా రావా అనేది నేను చూడలేదు, దీని తర్వాత చూస్తాను. బట్ 7 అయితే బీజేపీకి మినిమం పక్కా 7. దీనికి వస్తే 9, దీనికి 9 వచ్చినాయి అనుకోండి, కాంగ్రెస్ కు 7 వస్తాయి, బీఆర్ఎస్ అయితే 0, మేము 1. ఇది తెలంగాణ పరిస్థితి. మనం ఎన్నికల ముందు కూడా మాట్లాడుకున్నాం. మనకు నేను అనుకుంటున్న జాతీయ సర్వేలు కూడా అదే వచ్చినాయి. ఏది 7కు 6కు తక్కువ రాలే కదా.